గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు ఏకంగా గాంధీ భవన్ కు చేరింది. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య రేగిన పంచాయతీపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇరు నేతలకు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలాగే పార్టీపై, మహిళలపై అనుచితంగా మాట్లాడినట్లు చెబుతున్న షబ్బీర్ అలీ ఆడియో కాల్ రికార్డ్ బయటకు రావడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఈ వ్యవహారంపై గడ్డం ఇందుప్రియ ఫిర్యాదుతో పోలీసులు షబ్బీర్ అలీ వర్గానికి చెందిన 10 మందిపై కేసులు నమోదు చేశారు. ఇటు ఇరు వర్గాలు కామారెడ్డి ఎస్పీకి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా, మహిళలను కించపరిచేలా వ్యవహరించిన ఈ వ్యవహారంపై అధిష్టానం సీరియస్ గా ఉందని, త్వరలోనే గట్టి చర్యలు ఉంటాయని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు ఏకంగా గాంధీ భవన్ కు చేరింది. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య రేగిన పంచాయతీపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇరు నేతలకు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలాగే పార్టీపై, మహిళలపై అనుచితంగా మాట్లాడినట్లు చెబుతున్న షబ్బీర్ అలీ ఆడియో కాల్ రికార్డ్ బయటకు రావడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఈ వ్యవహారంపై గడ్డం ఇందుప్రియ ఫిర్యాదుతో పోలీసులు షబ్బీర్ అలీ వర్గానికి చెందిన 10 మందిపై కేసులు నమోదు చేశారు. ఇటు ఇరు వర్గాలు కామారెడ్డి ఎస్పీకి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా, మహిళలను కించపరిచేలా వ్యవహరించిన ఈ వ్యవహారంపై అధిష్టానం సీరియస్ గా ఉందని, త్వరలోనే గట్టి చర్యలు ఉంటాయని తెలుస్తుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, కాంగ్రెస్ పార్టీ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనే విధంగా కోల్డ్ వార్ కొనసాగుతుంది. వీరిద్దరి పంచాయతీ గాంధీ భవన్ చెంతకు చేరింది. ఇప్పటికే ఇరు వర్గాలకు సంబంధించిన పార్టీ నేతలు గాంధీ భవన్ లో క్రమశిక్షణ సంఘానికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇరువురు నేతలకు ఇప్పటికే క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మొదట గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఓ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో షబ్బీర్ అలీకి సంబంధించిన వర్గీయులు మొదట గాంధీ భవన్ మెట్లెక్కారు. గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిలకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మల్లు రవి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారి కామారెడ్డి కాంగ్రెస్ లో వివాదం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దీంతో షబ్బీర్ అలీ వర్గీయులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత నోటీసులకు సంబంధించి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియపై అనుచిత వ్యాఖ్యలు, అనుచిత పోస్టింగ్లు పెట్టడంతో మరోసారి వివాదం రాజుకుంది. ఈ వివాదం అంతటితో ఆగకుండా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు గడ్డం ఇందుప్రియ, అదేవిధంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేయడంతో షబ్బీర్ అలీ వర్గానికి సంబంధించిన 10 మందిపై కేసు నమోదు చేశారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో. ఈ ఘటనపై కామారెడ్డి ఎస్పీ విచారణ చేపట్టారు. మరోవైపు షబ్బీర్ అలీ కాల్ ఆడియో రికార్డింగ్ ఆడియో బయటకు రావడంతో మరో వివాదం చోటు చేసుకుంది. కాల్ ఆడియో లో పార్టీ అధిష్టానానికి సంబంధించి మహిళల పట్ల, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటు పిసిసి, అటు ఏఐసిసి వర్గాలు
తీవ్రంగా స్పందించాయి. మరోవైపు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి ఈ విషయంలో నోటీసులు జారీ చేశారు. షబ్బీర్ అలీకి కూడా క్రమశిక్షణ సంఘం నుంచి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటు టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న షబ్బీర్ అలీ కూడా క్రమశిక్షణ సంఘం నోటీసులు వచ్చాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల లాయల్టీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలను కూడా పలువురు సీనియర్ నేతలు తప్పుపడుతున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా కామారెడ్డి నియోజకవర్గంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థికి చైర్మన్ చేయడంపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఈ విషయమై పిసిసి అధ్యక్షులతో పాటు క్రమశిక్షణ సంఘానికి కూడా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు ఫిర్యాదు చేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ గాంధీ భవన్ చెంతకు చేరింది. ప్రస్తుతం గాంధీ భవన్ లో క్రమశిక్షణ సంఘం ఆధ్వర్యంలో విచారణ జరుపుతుంది. షబ్బీర్ అలీ అదేవిధంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చే రిప్లైల ఆధారంగా వారిపై చర్యలు తీసుకునే అంశంపై పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నిన్ననే స్పందించడం జరిగింది. ఈ విషయంలో మహిళల పట్ల గౌరవంగా ఉండాలా, పార్టీ విధానాలను నిర్ణయాలను తప్పుపట్టకుండా ఉండాలా, పార్టీ పట్ల సక్రమంగా పనిచేయాలా, ఎంతటి వారు సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ సూచనలు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో ఒక్కసారి కోల్డ్ వార్ మాత్రం కొనసాగుతుంది. గాంధీ భవన్ లో మాత్రం ఇప్పటికే పంచాయతీ కొనసాగుతుంది. క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. గత వారం 10 రోజులుగా ఈ వ్యవహారం గాంధీ భవన్ వేదికగా కొనసాగుతుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. షబ్బీర్ అలీకి సంబంధించిన ఆడియో రికార్డు ఏఐకి సంబంధించింది ఉందని షబ్బీర్ అలీ వర్గీయులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఒకరిపై ఒక వర్గంపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఒకవైపు గాంధీ భవన్ లో ఫిర్యాదు చేసుకుంటున్నారు, మరోవైపు కామారెడ్డి జిల్లా ఎస్పీ వద్ద కూడా ఇటు రెండు వర్గాలు కూడా ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఈ కామారెడ్డి కాంగ్రెస్ రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భూపతి.